హలో ఫ్రెండ్స్, అత్తాకోడల వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా సొరకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో పిల్లలు బాగా ఎండకి ఇదవుతున్నారు కదా, కొంచెం వేడి ఎక్కువైపోయింది బాగా మనకి ఎండలు. అందుకే మన సొరకాయ మామూలుగా పెడితే సొరకాయ తినరు, అందుకని సొరకాయ పెరుగులో వేసి మనం పచ్చడి చేసి ఇస్తే తింటారు కొంచెం అని అట్లా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇది సొరకాయ సలవ కదండి, అందుకే పిల్లల కోసం బాగుంటుందని ఇలా చేసి పెడతా ఉంటే కనీసం అట్లా పెరుగుతోటన్నా తింటారు వాళ్ళు. కొద్దిగా వేగినాయి కదా అవి. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుందాం. అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది. ఇప్పుడు కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ మనం చూసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సొరకాయ ముక్కల్ని నేను ఇట్లా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా. ఎందుకంటే కాయ కొంచెం ముదిరితే మనం కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. లేతకాయ అయితే మనం అవసరం లేదు, గింజలు వచ్చిన కాయ అయితే కొద్దిగా మనం బాయిల్ చేసుకోవాలి. లాక్డౌన్ ఓపెన్ చేశారని అందరూ బయటకు వెళ్ళిపోతున్నారా? వెళ్ళకండి, ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. మన ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. డబ్బుంటే ఏదైనా కొంటావురవో కన్నా, కొనలేనిది ఒక్కటే అది నీ ప్రాణం రా చిన్న. అందుకనే మనం బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఒక 5 minutes మనం ఇట్లా స్టవ్ మీద ఉంచేద్దాం. ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి కొద్దిగా ఒక 5 minutes ఉంచుదాం ఇట్లా. కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. కొద్దిగా మనం వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఎందుకంటే పెరుగు వేడివేడిగా వేస్తే మన పగిలిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఒక్క బాయిల్ రానిసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఒక 5 minutes ఆగి కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు వేసుకుందాం. ఎందుకంటే పెరుగు పగిలిపోయినట్టుగా వస్తుంది కదా అక్కడక్కడ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగితే మనం
అయిపోతుంది. ఇట్లా మనం పెరుగు వేసుకొని కలిపేసుకోవడం. ఇక చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. ఇది మన అన్నంలో మంచిగా బాగుంటుంది వేసుకోవడానికి. రాయితా కింద కూడా బాగుంటుంది. ఇట్లా 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు మనం. ఇది యూజ్ చేసుకోవడానికి బిర్యానీ తోటి కూడా చేసుకోవచ్చు మనం. ఇది అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి సొరకాయ పెరుగు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.